లాభసాటి సేద్యానికి సర్కారు తోడ్పడాలన్న డిమాండ్తో లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ 2 రోజుల పాదయాత్రకు సిద్ధమయ్యారు. ధాన్యం అంతర్రాష్ట్ర ఎగుమతులపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి కర్ణాటకలోని గిల్కా సూగురు ప్రాంతానికి ఆయన యాత్ర సాగనుంది. రాష్ట్రంలో బియ్యం ధరల్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం గతంలో అంతర్రాష్ట్ర ఎగుమతులపై నిషేధం విధించింది. దీనిపై రైతు సంఘాలు కొంతకాలంగా వివిధ రాజకీయ పార్టీలతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే కోవలో లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బహిరంగ పోరుకు సిద్ధమయ్యారు. రైతు సంఘాల నేతలతో కలిసి సన్న బియ్యాన్ని కర్నూలు జిల్లా నుంచి కర్ణాటక సరిహద్దులు దాటించనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి ప్రారంభమయ్యే జేపీ పాదయాత్ర 2 రోజుల్లో మంత్రాలయం మీదుగా కర్ణాటకలోని గిల్కా సూగూర్ క్యాంపు వద్దకు చేరనుంది. ప్రభుత్వానికి బియ్యం ఎగుమతుల సమస్యపై పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేపీ చెప్పారు. ఇట్లా వ్యవసాయానికి ప్రభుత్వమే గుదిబండయింది. ఈ చట్టాలని మేము ఖాతరు చేయము, ఈ చట్టాలను మేము ఉల్లంఘిస్తున్నాము, ఇవి అన్యాయమైన చట్టాలు, అన్యాయమైనటువంటి పద్ధతులు, అన్యాయమైన ప్రభుత్వ ఆదేశాలు, వాటిని మేము తిరస్కరిస్తున్నామని చెప్పని పాదయాత్రను చేపట్టి వందలాది మంది రైతులతో కలిసి ఈ ధాన్యాన్ని మేము స్వయంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి మా భుజాల మీద మోసుకుని తీసుకెళ్లిపోతున్నాం. ఈ దుర్మార్గపు చట్టాలని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి. 2 రోజుల పాటు సాగే యాత్రలో జయప్రకాష్ నారాయణ పలువురు రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. యాత్ర ముగిసిన తర్వాత అన్నదాతల సమస్యలపై సభ నిర్వహిస్తారు.